ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునిలో లెక్కించలేనివి, మానవులు లెక్కించలేనివి కొన్ని ఉన్నవి. వాటిని గురించి ధ్యానం చేద్దాం. చాలా ఉన్నాయి. వాటిల్లో ఒకదాని గురించి మనం ధ్యానం చేద్దాం. యోబుకి 4 స్నేహితులు ఉన్నారు. ఎలీఫజు, జోఫరు, బెల్దదు, ఎలీహు అని 4 స్నేహితులు ఉన్నారు. వాళ్ళలో ఒక స్నేహితుడు ఎలీహు అంటున్న మాట ఏంటంటే, యోబుతో అన్న మాట ఏంటంటే, ఆయన చూడండి, ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనంలో ఆయన వయసుకు, ఆయన యొక్క సంవత్సరంలో అంతం లేదు అని తెలియజేస్తున్నాడు. దేనికైనా అంతం ఉంది కానీ, దేనికైనా కొలమానం ఉన్నది కానీ, యేసు ప్రభు యొక్క సంవత్సరాలకు అంతం అనేది లేదు అని తన స్నేహితుడైనటువంటి యోబుతో ఎలీహు అనేటువంటి స్నేహితుడు చెప్తున్నాడు. నిజమే, ఈ లోకంలో యేసు ప్రభు జీవించింది 33.5 సంవత్సరాలు మాత్రమే. కానీ పరలోకంలో యేసు ప్రభు వారు నిత్యత్వంలోకి ప్రవేశించాడు. అక్కడ యుగముల నుండి యుగముల వరకు అక్కడ జీవిస్తూనే ఉన్నాడు యేసు ప్రభు. కనుక దేనికైనా అంతం ఉన్నదే కానీ యేసు ప్రభు యొక్క సంవత్సరాలకు పరలోకంలో అంతం అనేది, ముగింపు అనేది లేదు. అతని యొక్క సంవత్సరాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయే కానీ తగ్గుతున్నట్లుగా మనకు తెలియపరచబడతలేదు. కనుక యేసుక్రీస్తులో ఉన్న నీవు నేను ఈ లోకంలో జీవిస్తే 70 సంవత్సరాలు జీవిస్తాం, లేదా 80 సంవత్సరాలు జీవిస్తాం. కానీ యేసు ప్రభువులోకి వెళ్ళిన తర్వాత, మహిమలోకి వెళ్ళిన తర్వాత, మహిమ శరీరం దాల్చిన తర్వాత అక్కడ మరి యుగయుగాలు, నిత్యం యుగయుగాలు, ఏజెస్ టు ఏజెస్ అని ఉంది బైబిల్లో. యుగయుగాలు యేసు ప్రభుతో జీవిస్తూనే ఉంటాం. కనుక దేనికైనా కొలమానం ఉన్నది కానీ మరి యేసు ప్రభు యొక్క వయసుకి, యేసు ప్రభు యొక్క సంవత్సరాలకు కొలమానం అనేది లేదని దైవజనుడు చెప్తున్నాడు. దేవుని వాక్యం ఈ సమయంలో మనతో కూడా మాట్లాడుతున్నది. కనుక చూద్దాం సహోదరులారా, కొలమానం దేనికైనా ఉన్నది కానీ దేవుని యొక్క సంవత్సరాలకు కొలమానము లేదు. చూడండి, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నవి, వాటిని మనం కొలవలేము. ఎన్ని ఉన్నాయంటే అనంతం. ఏవైనా లెక్కించగలం కానీ నక్షత్రాలు మాత్రం లెక్కించలేము. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో నక్షత్రాలు ప్రధానమైనవి. వాటిని లెక్కించడం ఎవరి వల్ల కూడా కాదు. సహోదరులారా, దేవుని రాజ్యం మనకు సమీపముగా ఉన్నది. ఈ ఇశ్రాయేలు దేశంలో ఒక పక్షి ఉన్నది. ఆ పక్షి పేరు హుదూద్ అనే పక్షి. ఈ పక్షి ఆ ఇశ్రాయేలు యొక్క జాతి పక్షి. మన భారతదేశం యొక్క జాతి పక్షి ఏంటంటే నెమలి. అలాగే ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ఆ పక్షి పేరు హుదూద్ అనే పక్షి. ఆ పక్షి ఏం తెలియజేస్తుందంటే, హుద్ హుద్ అనేటువంటి సౌండ్ తోటి తుఫాను వస్తుంది అనే మాట, ఆ అర్థాల్లో కలిగినటువంటి హుద్ హుద్ అనేటువంటి సౌండ్కి అర్థం ఏంటంటే, హీబ్రూ భాషలో తుఫాను వస్తుంది, మీరు జాగ్రత్త పడండి అని రెక్కలు ఆడిస్తూ మరి సంకేతాలు పంపిస్తుంది. తెలిసిన వాళ్ళు ఆ సంకేతాలు గ్రహించి తుఫాన్ని పసిగడతారు. అలాగే అది ఎప్పుడైతే రెక్కలు ధరించి ఆ హుద్ హుద్ అని సౌండ్ చేస్తూ ప్రయాణం చేస్తుందో కొద్ది నిమిషాల్లోనే భయంకరమైన తుఫాను రావడానికి సంసిద్ధంగా ఉన్నదని మరి వాతావరణ పరిశోధకులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ సమయంలో, ఈ రోజుల్లో మరి గొప్ప ప్రమాదకరమైనటువంటి COVID-19 అనేటువంటి కరోనా వైరస్ చాలా ప్రమాదకరంగా మారినది. ఇది ఏం తెలియజేస్తుందంటే, యేసు ప్రభు యొక్క రాకడ దగ్గరికి ఉన్నది, సమీపమై ఉన్నది. మీరందరూ సిద్ధపడండి, ప్రభు రాజులకు రాజు యేసు ప్రభు రావడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన రాజ్యం స్థాపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన రాజ్యములకు అంతం లేదు, ఆయన సంవత్సరములకు అంతం లేదు, ఆయన పరిపాలనకు అంతం లేదని పరోక్షంగా ఆ విషయం మనకు తెలియజేస్తుంది. సహోదరులారా, దేనికైనా మెడిసిన్ కనుక్కున్నారేమో కానీ ఈ కరోనా
అనేటువంటి ఆ వైరస్కి ఈరోజు కూడా మెడిసిన్ కనుక్కోలేకపోయారు. కరోనా అంటే గ్రీక్ భాషలో కిరీటము అని అర్థం. కిరీటం దేనికి గుర్తంటే యేసు ప్రభు ధరించిన కిరీటం ధరించిన యేసు ప్రభు వారు రాజ్య పరిపాలన చేయడానికి రారాజుగా వస్తున్నాడని పరోక్షంగా ఈ కోవిడ్-19 అంటే కరోనా వైరస్ మనకి ఈ విషయాన్ని మనకి తెలియజేస్తుంది. అంటే ఏం హెచ్చరిస్తుందంటే నిత్యత్వంలోకి మనం ప్రవేశించడానికి ప్రభువులో ఉండండి, యేసుక్రీస్తులో జీవించండి, పాపాలు ఒప్పుకోండి, పరిశుద్ధంగా జీవించండి అని మనకి హెచ్చరిక చేస్తున్నా కూడా చాలామంది శాస్త్రవేత్తలు ఎన్నో మెడిసిన్స్ కనుక్కుంటున్నారే కానీ దేవుని పర్మిషన్ లేకుండా ఆ మెడిసిన్ కనుక్కోవడానికి అవకాశము లేదు. అంటే ఏం తెలియజేస్తుంది కరోనా వైరస్ అంటే యేసు ప్రభు వారి యొక్క రాజ్య పరిపాలన, ఆయన యొక్క రాజ్యం యుగయుగాలు అంతమలేని రాజ్యం, ఆయన రాజ్యమునకు అంతమనేది లేదని తెలియజేస్తుంది ఈ సమయంలో కూడా. అలాగే మరి ఇశ్రాయేల్ దేశంలో హుదూద్ పక్షి ఏ విధంగా తుఫాను వస్తుందని తెలియజేస్తుందో అలాగే ఈ కరోనా వైరస్ అనేది ఏం తెలియజేస్తుందంటే యేసు ప్రభు కరోనా అంటే క్రౌన్ అర్థం. క్రౌన్ అంటే కిరీటం ధరించి యేసు ప్రభు రారాజుగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాజ్యంలో పరిపాలనలో మనం పాల్గొలు పొందాలి. ఆయన రాజ్యములకు అంతం లేదు, ఆయన యొక్క మరి పరిపాలనకు అంతం లేదు, ఆయన సంవత్సరములకు అంతం లేదని తెలియజేస్తున్నది. ఆయన రాజ్యంలో ప్రవేశించాలి అంటే నువ్వు యేసు ప్రభువులో ఉండాలి, యేసు ప్రభువుని కలిగి ఉండాలి, యేసు ప్రభువులో జీవిస్తూ ఉండాలి. కనుక సహోదరులారా ఇక్కడ అంటున్నమాట ఆయన సంవత్సరములకు అంతము లేదు. నక్షత్రాలకు అంతం లేదండి, నక్షత్రాలు లెక్కించలేము, ఎవరు నక్షత్రాలను లెక్కించలేము. 147వ కీర్తన ఒక మాట కనిపిస్తుంది. 147వ కీర్తన 4వ వచనంలో ఏం రాయబడిందంటే యేసు ప్రభు వారట ప్రతి నక్షత్రమునకు పేర్లు పెట్టాడంట. నక్షత్రములకు సంఖ్య యేసు ప్రభు వారికి తెలుసు. అంటే ఈ భూగోళంలో ఉన్న నక్షత్రాలు, ఖగోళంలో ఉన్న నక్షత్రాలు ఎన్నో యేసు ప్రభు వారికి తెలుసు, ఆ సంఖ్య తెలుసు. ప్రతి నక్షత్రానికి యేసు ప్రభు వారి పేరు పెట్టారు. యేసు ప్రభు వారికి తెలుసు కానీ మనకు తెలియదు. మనకు తెలియదంటే మనకి అనంతమైనటువంటి విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో మనకు తెలియని విషయం యేసు ప్రభు వారు తెలియజేస్తున్నాడు. కనుక యేసు ప్రభు అన్నాడు కదా, ఈ లోకంలో యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు నా రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మీరు మారు మనసు పొందే నక్షత్రములాగా ప్రకాశించాలని యేసు ప్రభు వారు చెప్పి ఉన్నాడు. సహోదరులారా, ఈ నక్షత్రం దేనికి గుర్తంటే ఆయన రాజ్యములకు అంతము లేదు, ఆయన పరిపాలనకు అంతము లేదు. ఏదైనా లెక్కించవచ్చు కానీ ఆయన రాజ్య పరిపాలన సంవత్సరాలు కానీ యుగాలు కానీ దినాలు కానీ లెక్కించలేమని మనకు వాక్యం తెలియజేస్తున్నారు. నక్షత్రాలకు పేర్లు పెడతాం. మన భారతదేశంలో ఒక నక్షత్ర రాశి ఉన్నది. ఆ నక్షత్ర రాశిలో 27 నక్షత్రాలు ఉన్నాయి. అలాగే మనం ఇండియన్ ఖగోళ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఆ 27 నక్షత్ర రాశులను 27 కార్తెలుగా చెప్తారు. అలాగే మరి ఖగోళ శాస్త్రంలో మరి ఒక శాస్త్రవేత్త ఉన్నది, ఫిజిక్స్లో మంచి ప్రాణిత్యం పొందినటువంటి సహోదరి హెచ్డి. అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే ఫిజిక్స్లో మంచి పాండిత్యం పొందినటువంటి బిపి చౌదరి అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఒక ఉన్నది. ఆమె ఖగోళాల గురించి చాలా చెప్పింది, చాలా విషయాలు చెప్పింది. కానీ ఖగోళ శాస్త్రంలో నక్షత్ర రాశులు చాలా ఉన్నాయి. వాటిలో ఒక నక్షత్ర రాశి ఏంటంటే సెక్స్టాస్ అనేటువంటి నక్షత్ర మండలంలో ఒక నక్షత్రం పేరు హెచ్డి 86081 అని ఒక నక్షత్రం ఉన్నది. ఆ నక్షత్రానికి బిపి చౌదరి పేరు పెట్టారు. మనం నక్షత్రాల పేరు పెడతాం, నక్షత్రాల పేరు మనం పెట్టుకుంటాం, కానీ నక్షత్రాల సంఖ్య మాత్రం మనకు తెలియదు. నక్షత్రాల సంఖ్య మాత్రం యేసు ప్రభు వారికే తెలుసు. కనుక ప్రభు ఒక వాగ్దానం చేశాడు, ఎవరైతే నాలో ఉంటారో, ఎవరైతే చేయిస్తారో వాళ్ళకి నేను ఉదయ నక్షత్రం ఇస్తానన్నాడు, వేకువ చుక్కని ఇస్తానన్నాడు. ఒక మానవుడు చుక్క అంటే నక్షత్రం అంటే ఇప్పుడు పరిపాలన చేసినటువంటి ఈ సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. ఈ సూర్యుడు ఎంత పరిమాణంలో ఉంటుందంటే 20 లక్షల భూగోళాలు ఒక సూర్యమండలానికి, ఒక సూర్యుడికి సమానం. 20 లక్షల భూగోళాలు ఒక సూర్యుడితో సమానం. అలాగే మరి ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభు వారు, ఉదయ నక్షత్రం ఇస్తాను అన్నాడు యేసు ప్రభు వారు. చూడండి,
ప్రకటన గ్రంథంలో మనం చూద్దాం. ప్రకటన గ్రంథంలో మీ మాట మనకు కనిపిస్తుంది. ఒక సంఘానికి ప్రారంభం చేసేది ఏమంటే, జయించిన వారికి ఉదయ నక్షత్రాన్ని ఇస్తానన్నాడు యేసు ప్రభు. నక్షత్రం దేనికి గుర్తాయంటే, ఆయన పరిపాలనలో మనందరం నక్షత్రాలలాగా తేలిగలుగుతాం. ఆ పరిపాలనలో మనం ఎప్పుడు కూడా యుగయుగాలు జీవిస్తామని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. సహోదరులారా, దేవుని వాక్యం ఎంత పరిశుద్ధంగా మనకితో మాట్లాడుతుందో ఒకసారి గమనించండి. ఆ సహోదరికి పెట్టిన పేరు HD 86081 అని, HD 86081 అని ఆ నక్షత్రానికి పేరు పెట్టారు. మనమైతే నక్షత్రాలు మన పేర్లు మనం పెట్టుకుంటాం, మన పేరు నక్షత్రాలు పెడతాం. కానీ యేసు ప్రభు అన్నాడు కదా, నీకు నేను ఒక నక్షత్రం ఇస్తాను అన్నాడు. నక్షత్రం నువ్వు పట్టుకోగలవా? నక్షత్రాన్ని నువ్వు స్వీకరించగలవా? నక్షత్రం ఎంత పరిమాణంలో ఉండదో చెప్పగలవా అంటే, పురుగు లాంటి మానవుడికి దేవుడు మహిమలో ప్రవేశించినప్పుడు, మనందరం ప్రభులో ఉండి మహిమలో ప్రవేశించినప్పుడు, ఈ నక్షత్రాలలో ఒక నక్షత్రం యేసు ప్రభు వారు నీకు ప్రామిస్ చేస్తున్నాడు. అంటే నేను నీకు ఉదయ నక్షత్రం ఇస్తానంట. నక్షత్రం దేనికి గుర్తు అంటే, నిత్యం ప్రకాశించేటువంటి ఒక వెలుగుకు గుర్తు. కనుక అలాంటి వెలుగు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. సహోదరులారా, ఈ సమయంలోనే మీరు నక్షత్రంలో ప్రకాశించాలి అంటే, యేసు ప్రభు రాజ్యానికి అంతలేని రాజ్యంలో ప్రవేశించాలంటే, లెక్కించని రాజ్యంలో ప్రవేశించాలంటే, మనం ఈ లోకంలో నక్షత్రాలాగా నిత్యం ప్రకాశించాలి. జ్ఞానులు వచ్చి అన్నారు కదా, ఆయన నక్షత్రం ఎక్కడుందని అడిగారు. ఏ రోజు ఏమన్నారంటే, ఆయన నక్షత్రం ఎక్కడ ఉంది అని అడిగారు. అలాగే యేసు ప్రభు అన్నాడు కదా, ఉదయ నక్షత్రం మాత్రమే కాదు, కొన్ని యేసు ప్రభు కొన్ని నక్షత్రాలు పేరు పెట్టాడు. తేజో నక్షత్రం అని పేరు పెట్టాడు. బట్ ఆయన నక్షత్రం అని పేరు పెట్టాడు. ఒక నక్షత్రం ఏంటంటే మారా అనే నక్షత్రాన్ని అనే పేరు పెట్టాడు. కొన్ని నక్షత్రాల పేర్లు మాత్రమే ఉన్నాయి, అన్ని నక్షత్రాల పేర్లు మనకి తెలియదు. కొన్ని తెలుసు. కానీ యేసు ప్రభు ప్రామిస్ చేసిందంటే, నీకు నేను నక్షత్రం ఇస్తాను. ఎప్పుడు? నిత్య రాజ్యంలో అంతము లేని ఆ సంవత్సరాలకు అంతం లేని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే యేసు ప్రభు అని కలిగి ఉండాలి అంటున్నాడు కదా. ఇక్కడ ఎలీహు తన స్నేహితుడు, నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, యేసు ప్రభులో ఉండాలి అంటే నువ్వు ఏం కలిగి ఉండాలంటే నిత్యత్వాన్ని కలిగి ఉండాలి. నిత్యత్వాన్ని కౌంట్ చేయలేము. దేనైనా కౌంట్ చేస్తాం, కానీ దాన్ని కౌంట్ చేయడానికి సంవత్సరాలు సరిపోవు, నెలలు సరిపోవు, గంటలు సరిపోవు, మరి ఇంకా యుగాలు కూడా సరిపోవు. అలాంటి రాజ్యంలో ప్రవేశించమని ప్రభు అడుగుతున్నాడు. నక్షత్రం దేనికి గుర్తు అంటే నిత్యత్వానికి గుర్తు. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దేవుని వాక్యం ఈ సమయంలో నీతో చెప్తున్న సహోదరుడా, యేసు ప్రభువాన్ని కలిగి ఉంటే ఈ రాజ్య పరిపాలనలో నువ్వు చేరతావు. ఈ రాజ్యానికి అంతం లేదు, దేనికైనా అంతం, కానీ దేవుని రాజ్యమునకు అంతమే లేదు. రాజ్యాన్ని లెక్కించడం కష్టం, ఆయన రాజ్య పరిపాలన కౌంట్ చేయడం చాలా కష్టం. ఆయన రాజ్యంలో ప్రవేశించాలి అంటే నీవు యేసు ప్రభులాగా నిత్యం ప్రకాశించాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. మలకి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీతి సూర్యుడు అని యేసు ప్రభు వారికి పేరు. యేసు ప్రభు నక్షత్రమే. ఆ నక్షత్రానికి పేరు ఏంటంటే నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుడు నిత్యం నీ మీద ప్రకాశించాలి. నువ్వు పరలోకంలో నీతి సూర్యులాగా ప్రకాశించాలి. ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించాలని దేవుని వాక్యం మనకి సమయంలో తెలియజేస్తుంది. ఆయన రాజ్యములకు అంతము లేదు, దేనికైనా అంతం ఉంది, కానీ ఆయన రాజ్యములకు అంతం లేదు. నక్షత్రాలు లెక్కించొచ్చావు, కానీ ఆయన రాజ్యాన్ని మాత్రం లెక్కించడం కష్టం. యుగాలు ఆ రాజ్యం విస్తరిస్తుంది, కానీ తరిగేది కాదు. ఆయన రాజ్యం పెరిగేది, నిత్యము తరగనిది దేవుని రాజ్యం. ఆ కృప దేవుడు మనకి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల నుంచి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ రాజ్యము అంతము లేని ప్రభా, ఆ రాజ్యములో ప్రవేశించాలి అంటే ప్రభు నక్షత్రంలాగా నిత్యము తేజరిలే కృప మాకు దయచేయమని, అది మాత్రమే కాదు తండ్రి, పరలోకంలో చేరినప్పుడు నిత్య రాజ్యంలో ప్రవేశించినప్పుడు ప్రభు మాకు ఒక ఉదయ నక్షత్రాన్ని వాగ్దానం చేసి తండ్రి, ఆ నక్షత్రం స్వీకరించే కృప మాకు దయచేయమని యేసయ్యా పరిశుద్ధ నామములో, శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులారా, మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. దేవుడు దీవించుకుంటాం.